ముఖ్యంగా మేము ఇక్కడ హైదరాబాద్కు వచ్చినాము. ముఖ్యమంత్రి గారికి నమస్కారాలు. సార్ ఎక్కడున్నా మా ఆడబిడ్డల కష్టం అర్థం చేసుకోండి. మీరు మాకు 13,650 రూపాయల జీతంతో బతకలేకపోతున్నాము. మాకు బిడ్డలు ఉన్నారు. ఊర్లో ఉన్న బిడ్డల కోసం సేవ చేయమని ఇచ్చిండ్రు మాకు. అది మా అదృష్టంగా భావిస్తాం. ఖచ్చితంగా చేస్తున్నాము మేము. కానీ మా బిడ్డలను మేము పోషించుకోలేకపోతున్నాము. మా ఇంట్లో మా బిడ్డలకు మేము పోషణ చేసుకోలేకపోతున్నాము. మీరు ఇచ్చే జీతం నుండి మాకు సరిపోవడం లేదు. సార్ మీ దయతోనైనా మాకు కనీసం 26,000 జీతం చేయాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావాలి. మినీ టీచర్లను మెయిన్ టీచర్లుగా గుర్తించిండ్రు, సంతోషం. కానీ వాళ్ళకు కూడా జీతం రావడం లేదు. మాతో పాటు వాళ్ళకు జీతము రావాలి. మాకు పెన్షన్ కావాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావాలి, మాకు టీచర్ల తర్వాత సెలవులు కావాలి. మేము కూడా ఆడబిడ్డలం 20 సంవత్సరాల నుండి చేస్తున్నాం. సంవత్సరానికి మేము పెంచినా ఈరోజు 25,000 జీతం ఉండాలి మాకు. ఈ లెక్కల మేము పని చేయడం లేదా? టీచర్ అన్నారు, ఎక్కడ అంటున్నారు టీచర్ అని? గవర్నమెంట్ టీచర్లతో పాటు మాకేమన్నా జీతం ఇస్తున్నారా? ఇవ్వట్లేరు కదా. కనీసం మేము కూడా 9 నుంచి 4 గంటల వరకు స్కూల్ నడుపుతున్నాము. మళ్ళీ వేరే పనులు ఎక్కడ ఏది ఇచ్చినా కూడా అన్ని పనులు చేస్తున్నాము. బిఎల్ఓ వర్క్ అంటారు. ఊర్లో ఎలాంటి సర్వే చేసినా ఏదున్నా ప్రతిదీ పాల్గొంటున్నాము. మేము ఉద్యోగం చేస్తున్నాము. మాకు గుర్తింపు ఉండాలి. ఎంతటి కష్టమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇంకా చేస్తాము. మా ఒంట్లో సత్తా ఉంది, భగవంతుడు ఇచ్చింది. కానీ మా పొట్ట నిండేటట్లు మాకు జీతాలు పెంచడని మరీ కోరుకుంటున్నాము. మేము చేసేదంతా ఆడబిడ్డలమే సార్. మావి నిరుపేద కుటుంబాలు ఉన్నవి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఖచ్చితంగా మాకు ఇవ్వాలి సార్. మాకు ఇండ్లు ఖచ్చితంగా కావాల్సిందే. మీరు ఒక్క మాట చెప్పండి సార్. ఎక్కడున్నా కూడా మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి, పెన్షన్ కావాలి, జీతము పెంచాలి, సెలవులతో పాటు టీచర్లతో పాటు సెలవులు ఇవ్వాలి. మాకు కూడా మమ్మల్ని టీచర్ అని గుర్తించారు కదా, చాలా సంతోషం. మేము ఇంకెంతటి పనైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మాకు కొంచెం పని భారాన్ని తగ్గించండి. ఫ్రీ స్కూల్ కిట్ ఇచ్చిండ్రు సార్, సంతోషం. చాలా బాగున్నాయి. ఇంకా ఇవ్వండి. పిల్లలని మేము కూడా చదివిస్తాము, కాదంటలేము. కానీ మమ్మల్ని ఒక అంగన్వాడీ టీచర్ని గుర్తించి జీతాలు పెంచమని మరీ కోరుకుంటున్నాం.